మా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ పట్టణంలో భరోసా కేంద్రంలో వర్చువల్ ఎవిడెన్స్ ఫెసిలిటీ సేవలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బాధితులు తమ వాంగ్మూలాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఈ సేవలను ప్రారంభించామన్నారు. ఫోక్సో బాధితులకు లీగల్ అసిస్టెంట్ అందిస్తూ కోర్టుకు నేరుగా వెళ్లకుండా వర్చువల్ గా బాధితులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలు ప్రారంభించామని, భరోసా కేంద్రం బాధితులకు అండగా నిలుస్తోందని డీసీపీ కోటిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాసరెడ్డి, రాములు నాయక్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కళ్యాణి, లీగల్ సపోర్ట్ రోజా, భరోసా కేంద్ర సిబ్బంది డిఐ సుధీర్ కృష్ణ, ఎస్ఐలు అనిత, మన్మద్ మరియు అశోక్ పాల్గొన్నారు. టైప్ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ ఎవిడెన్స్ స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఎవిడెన్స్ ఒకవేళ క్లోజ్ అయితే క్రాస్ కూడా అందులోనే వీడియో కాన్ఫరెన్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం మొత్తం తీసుకొస్తారు. ఇంకా జడ్జి గారే ఈ పొజిషన్లో రాసిస్తారు. మనం ఇక్కడ కూర్చొని సో బేసిక్గా నీకు బేసిక్ ఫెసిలిటీ హ్యాండిల్ చేయడం వచ్చేస్తాం. మనకి రూమ్ కానీ విక్టిమ్ తరఫు నుంచి నేను ఇక్కడ విక్టిమ్ సపోర్టింగ్ క్లాస్ లో డిఫెన్స్ కి కౌంటర్ వచ్చి పీపీఏ కదా, పీపీఏ సార్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్వశ్చన్స్ ఇస్తాం. విక్టిమ్ నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జోన్లో ఉన్న భరోసా సెంటర్లో వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఫోక్సో బాధితులు ఎవరైతే ఉంటారో విక్టిమ్స్, వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క కోర్టులో ట్రయల్స్ జరిగేటప్పుడు కానీ, కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ విక్టిమ్స్ అక్కడికి పోకుండా ఉండటానికి, వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూడడం కోసము మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఈ కోర్టు ఎవిడెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ భరోసా సెంటర్లో జరిగే విధంగా ఇక్కడ మనకి డీజీపీ ఆఫీస్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ భరోసా కేంద్రం అనేది బాలానగర్ జోను అండ్ మేడ్చల్ జోన్కి సంబంధించి ఉంటుంది. ఈ ప్రాంతంలో వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడికి టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ గారు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు కూడా హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించిన తదుపరి వివరాలను కూడా ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు తెలియజేస్తారు.